దేవుని ప్రేమ ఎంత గొప్పదన్న సంగతి మనం గ్రహించాలి. ముందుగా దేవుడు ఈ సమస్త సృష్టిని సృష్టించినప్పుడు ఈ సృష్టిలో మానవాళికి కావలసిన, మనుషులకు కావలసిన ఏ విధమైన లోపం కానీ ఉంచలే సృష్టిలో. అంటే ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు, ఏదైనా తోటలో పెట్టినప్పుడు, లేదా వాళ్ళని గెంటి వేసిన తర్వాత అయినప్పటికీ, జలప్రలయం రప్పించిన తర్వాత నోవహు జీవితం అక్కడ 8 మంది నుంచి ప్రారంభించినప్పటి నుండి, అక్కడ నుండి ఇశ్రాయేలీయులు అక్కడ మన ఐగుప్తు దేశంలో బానిసత్వం అనుభవించినప్పటికీ, వారిని తీసుకొచ్చిన ప్రయాణంలో కూడా 40 సంవత్సరాలు ఎక్కడ చూసినా దేవుని లోపం అనేది ఎక్కడ కనిపించదు మనకు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే సృష్టి చేసే విషయంలో, మనుషుల్ని సృష్టించి వదిలే వాళ్ళు బతికేస్తారని వదిలేదే మనుషులకు. నేను సృష్టించాను అయిపోయింది వాళ్ళే బ్రతికేస్తారని వదిలేదు. ప్రతి చిన్న మాటను కూడా వారికి బోధించి నేర్పించి, ప్రతి చిన్న మాటను కూడా వారికి అర్థమయ్యే విధంగా చెప్పేవాడు. మనం ఆదాము అవ్వల సందర్భాన్ని ఆలోచిస్తే మొదటి అధ్యాయంలో వారు తప్పు చేసినప్పుడు వారిని శిక్షించాడు, గద్దించాడు. తిరిగి వచ్చేసరికి వాళ్ళకి బట్టలు లేవని వాళ్ళు ఏదో ఆరిపోయిన ఆకలి కట్టుకుంటే వారి చర్మపు బట్టలు చేయించి వారికి తొడిగించి వెళ్ళినట్టుగా తన బాధ్యతను చూపించినట్టుగా మనం చూస్తాం దేవుని దగ్గర. అంటే ఊరికనే వదిలేదన్న సంగతి మనం దీన్ని బట్టి గ్రహించవచ్చు మనుషులు. తర్వాత ఇశ్రాయేలీయులు వస్తున్న కాలంలో కూడా, లేదా నోవహు సందర్భంలో కూడా ఓడను చేయించినప్పుడు, నోవహు నేను జలప్రలయం రప్పించబోతున్నా, నువ్వు ఎలా రక్షించుకుంటావో నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్పి వదిలేదా. ఒక ఓడను సిద్ధపరచుకో, దానికి ఎన్ని కొలతలు కావాలి, ఏ చెట్టుతో చేయాలి, ఏది పుయ్యాలో దానికి సమస్తం క్లియర్ కట్గా చెప్తున్నట్టు మనం చూస్తాం దేవుడు నోవహు గారు. అప్పుడు తన పోయి ఓడను చేసుకునే విషయం మనం చూస్తాం. కొలతలతో సహా ఏ జంతువులు అందులోకి రప్పించాలో ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పినట్టుగా చూస్తాం. అంటే చెప్పి వదిలేలా దేవుడు ప్రతిదీ తన బాధ్యతను పూర్తిగా చూపిస్తున్నాడు. ఒక తండ్రి తన పిల్లలకు ఏ విధంగా చూపిస్తాడో ఆ విధంగా మనకి దేవుని యొక్క చూడొచ్చు. మనం అంతకన్నా మించే చూడొచ్చు ఒక తండ్రి కంటే. తర్వాత ఇశ్రాయేలీయులకు ద్వితీయోపదేశ కాండంలో కూడా ప్రతి ఆజ్ఞను, ప్రతి చిన్న ఆజ్ఞను, ఈమె నీ తల్లి, ఈమె నీ తండ్రి కుమార్తె కాబట్టి ఈమె నీ సహోదరి అని ప్రతి చిన్న మాటను, ఒక రోగాన్ని, శరీరానికి వచ్చే రోగాన్ని, గోడకు వచ్చే కుష్ఠ రోగాన్ని కూడా ఈరోజు మన తల్లిదండ్రులు ఇవన్నీ చెప్పరు. కనీసం గోడకు వచ్చే కుష్ఠ రోగాన్ని కూడా ఆ రోజుల్లో చెప్పాడంటే మనం ఆలోచించవచ్చు దేవుడి గురించి ఎంత స్పష్టంగా చెప్పాడో దేవుడు. అంటే సృష్టిని నిర్మించిన తర్వాత ప్రతిదీ, శరీరానికి కావలసిన ప్రతి అవయవానికి ఏదేది కావాలో ప్రతిదీ స్పష్టంగా చెప్పినట్టు తెలుసు. అది దేవుని ప్రేమ ఎంత గొప్పదని. అంటే వదిలేలా దేవుని, కానీ అంటే చేసి వదిలేలా దేవుని, గాలి వదిలేలా పిల్లల్ని పట్టించుకున్నాడు ఆయన. అంత గొప్పది దేవుని ప్రేమ అని చూడొచ్చు. అయితే మనము ఈ మనుషులు సృష్టించి వదిలేకుండా పట్టించుకోవడము దేవునిలో చూసినప్పుడు అంతవరకే చూడలేదు అనమాట. దేవుడు శరీరం వరకే చూడలే, మంటికి వెళ్ళే వరకు ఏం చూడలే. తర్వాత ఫ్యూచర్ కూడా కావాలి మనుషులకు. అంటే నిత్య జీవం పొందాలి మనుషులు. భూమి మీద ఎవరైతే తనకి ఇష్టంగా బ్రతుకుతారో వారికంటూ ఒక నాతో పాటు వాళ్ళ స్థానం ఉండాలి, పరలోక రాజ్యంలో వాళ్ళు కూడా జీవించాలన్న ఒక ఆలోచనతో ఆయన పరలోక రాజ్యానికి కూడా కావాల్సిన ఏర్పాట్లు చేశాడు భూమి మీద దేవుడు. అందులో మనం రోమియోకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుండి చదువుకుందాం. రోమియోకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారిని తన కుమారునితో స్వారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. అంటే ఎవరిని ప్రేమించాడో దేవుడు, లేదా దేవుని ఎవరు ప్రేమించారో, తన నియమ ప్రకారంగా ఎవరు నడుచుకుంటారో
వాళ్ళు క్రీస్తు సారూప్యంలోనికి రావాలి. క్రీస్తు సారూప్యంలోనికి వచ్చిన తర్వాత వాళ్ళు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి, నిత్యము జీవించాలి వాళ్ళు అన్నది దేవుని యొక్క అందులో మన ప్రేమ కనిపిస్తుంది. అంటే కేవలం చనిపోయినారని గుడి చేసాము అంతవరకే వదిలేదు, నిత్యము జీవించాలి వాళ్ళు. అందుకే ఒక ఆత్మను కూడా మనలో పెట్టాడు ఆయన. ఆత్మ నిత్యము జీవించే మాదిరిగా ప్లానింగ్ చేశాడు దేవుడు. అంత గొప్ప ప్రేమ మనము దేవునిలో చూడగలం. తర్వాత ఇవన్నీ చేయటానికి గల ఒక కారణం ఉంది. దేవుడు ఇవన్నీ చేయటానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అది మనం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అంటే దేవుడు మనుషులకు ఏది చేసినా తనకేదో లాభం రావాలన్న ఆశతో చేయలేదు. దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. ఆదమవ్వలు కూడా అక్కడ ఏదైనా తోటలో పెట్టినప్పుడు, వాళ్ళని అక్కడ ఉంచినప్పుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏ ఆజ్ఞ లేకపోతే చాలా ప్రమాదం ఉంటుంది పరిస్థితుల్లో. ఏ ఆజ్ఞ లేకపోతే చాలా ప్రమాదమైన పరిస్థితి. వాళ్ళు ఒక్క ఆజ్ఞ అయినా ఉంటే క్రమంగా ఉంటారన్న ఆలోచనతో ఒక ఆజ్ఞను పెట్టాడు అక్కడ. కానీ ఆదామవ్వ దాన్ని తప్పడం జరిగింది. మనం సామెతల గ్రంథంలో చూస్తే ఆజ్ఞలు అంత గొప్పగా అన్న విషయం అక్కడ, అంటే అసలు ఆజ్ఞలు ఎందుకో అన్న విషయాన్ని మనం సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనంలో చూడొచ్చు. 29:18. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదు, ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. దేవోక్తి లేకపోతే జనులు కట్టు లేకుండా తిరుగుతారు. అంటే దేవుని మాటలు మనిషి భూమి మీద ఏ విధంగా బ్రతకాలో తనకు చెప్పకపోతే ఎవరు తను బ్రతకలేడు. సహజంగా మన పిల్లలను కూడా చూడండి, మనం ఏదైనా మంచి విషయం చెప్తే వాళ్ళు దాన్ని ఫాలో అయ్యడానికి లేదా దాన్ని పాటించడానికి అవకాశం ఉంటుంది. మనం ఏది చెప్పకుండా మన పిల్లల్ని పెంచినట్లయితే వాళ్ళు ఎప్పుడు బయట చూసే ప్రభావం ఎక్కువ పడి వాళ్ళు చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకు. దీనికంటే ఇంకా సింపుల్గా నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇంతకన్నా ఎగ్జాంపుల్ అవసరం లేదు. ట్రాఫిక్ రూల్స్ మనం ఆలోచించినట్లయితే లైసెన్స్ ఉండాలి, హెల్మెట్ వేసుకోవాలి, ఇంకా అనేక సంబంధమైన రూల్స్ ఉంటాయి. అంటే చట్టంలో కొన్ని రూల్స్ ఉంటాయి. ఏవి లేకపోతే, నరహత్య చేయడం అసలు నేరమే కాదు అని లేకపోతే, మన ఇండియాలో ఏవి లేకపోతే, రూల్సే లేకపోతే, నరహత్య చేయడం తప్పు కాదు, వ్యభిచారం చేయడం తప్పు కాదు, నువ్వేది చేసినా తప్పులే, అసలు ఆజ్ఞలే లేవు, చట్టమే లేదు, ఫ్రీడమ్, ఫుల్గా స్వతంత్రంగా జీవించండి అనే ఒకటి ఉంటే మనకు మనుషులంగా మనం ఇలా ఉంటామో ఇలా కూర్చుంటామో వచ్చి. చంపితే అసలు నేరమే లేదు అన్నప్పుడు ఎవడు ఎంతమందిని చంపుతాడో తెలియదు. యాక్సిడెంట్ చేయడమే నేరం కాదన్నప్పుడు ఎవరికి ఎంత ఇష్టం వచ్చినట్టు గుర్తుతాడు. ఇప్పుడే చూస్తున్నాం, అన్ని ఉంటేనే గుర్తుతున్నారు, ఇంకా లేకపోతే ఏ రకంగా గుర్తుతారు. వ్యభిచారం చేయడం నేరమే కాదు, అసలు జైలు శిక్షనే లేదనుకుంటే ఏమేమైపోతాయో అసలు మనం ఊహించుకోలేము అసలు. అంటే కట్టడం లేకపోతే ఎంత ప్రమాదమో మనం దాన్ని బట్టి, ఎందుకంటే ఎగ్జాంపుల్ నాకు అవసరం లేదనుకుంటున్నాను. కట్టడం లేకపోతే, రూల్స్ అనేవి లేకపోతే మనిషి చక్కగా బ్రతకలేడు. అసలు ఎటుతో చూస్తే అటు బ్రతికేస్తారు. ఎవరు చెప్పేవారే ఉండదు. ఇది చేయకూడదని చెప్పేవాడే లేకపోతే ఇంక మరి కట్టడు ఎక్కడ. దానికే దేవోక్తి లేని ఎడల మనుషులు తిరిగేస్తారు, ఎట్టబడితే అటు తిరిగేస్తారు. కాబట్టి మొదటి మానవులను చేసినప్పుడే మొదటి ఆజ్ఞతోనే ప్రారంభించాడు దేవుడు. లూజ్గా వదలకూడదు. రూల్స్ అనేవి ముఖ్యం, చాలా అవసరం. చట్టం అనేది మనిషికి ముఖ్యం, నిబంధన అనేది చాలా అవసరం మనిషికి. తర్వాత మనం ఒక మాట చూసినట్లయితే మీకా గ్రంథము 6వ అధ్యాయంలో మీకా గ్రంథము 6వ అధ్యాయము, యోనా తర్వాత మీకా ఉంటుంది. 766 పేజీ నెంబర్.
6వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు చదువుకున్నాం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేస్తును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా. వేల కొలది పొట్టెలను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలగజేయున. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుణ్ణి నేను ఇస్తున్నా. నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇస్తున్నా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏ ఆజ్ఞ చెప్పినా, ఏ మాట దేవుడు మనకు చెప్పినా తను ఏదో బలం కోరట్లేదు, ఏది కోరట్లేదు. నీతిగాను న్యాయంగాను నడుచుకోవాలి. ఎవరి ఎడల అంటే మన సాటి మనిషి ఎడల. మనం ముందుగా చదువుకున్న రోమియోలకు రాసిన పత్రిక 8:28లో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, ధర్మశాస్త్రం అంతా ఇదొక్క మాటలో పూర్తిగా చేయబడింది అని. అంటే దేవునికి మనిషి నీతి కలిగి న్యాయము కలిగి నడుచుకోవడం మనిషికి దేవునికి అవసరం. నీతి కలిగి నడుచుకోవాలి, న్యాయం కలిగి నడుచుకోవాలి. ఎవరితో అంటే సాటి మనిషితో. మనం మొత్తాన్ని గ్రంథాన్ని ఆలోచించినట్లయితే మనకు వచ్చే సారాంశం ఒకటే, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అలా ప్రేమించడం వలన మనం క్రీస్తు సారూప్యమును కలిగి ఉంటాము. ఈ 3 రెఫరెన్స్లు మనం చూసినప్పుడు 4 దేవోక్తి లేని ఎడల మనుషులు కట్టడి లేకుండా తిరుగుతూ ఉంటారు. అంటే ఎవరికి ఏ లిమిట్స్ ఉండవు. ఇంకా తర్వాత నీతి న్యాయములు కలిగి మనిషి జీవిస్తే ప్రేమ కలిగి ఉంటాడు సాటి మనిషితో. అందరూ సమాధానం కలిగి ఉంటారు. దానివల్ల దేవునికి వచ్చే లాభం ఏం లేదు, దాని వలన మనకే వచ్చే లాభం ఉంది. మనం ఒకరికొకరు స్వార్థం లేని జీవితాలను జీవిస్తాం. అది దేవుడు కోరుకుంటున్నాడు. అయితే దేవుడు మనిషికి ఎన్ని చేసినా ఎంత చెప్పినా వినే బుద్ధి అనేది మనిషికి లేదు. అది మనం మనిషిలో చూస్తాం సహజంగా. దేవుడు ఎన్ని చేసినా, ఎన్ని ఆజ్ఞలు చెప్పినా, హెచ్చరించినా, గద్దించినా, శిక్షించినా, మరి ఏది చేసినా మనిషికి వినే అలవాటు తక్కువ. దేవుని వాక్యాన్నే వినటానికి కొంతమంది సమయాన్ని ఇవ్వరు. దేవుని వాక్యంలో ఆజ్ఞలు ఉంటాయి, ఏ విధంగా బ్రతకాలి మనిషి అని. దానికే సమయాన్ని ఇచ్చేవాళ్ళు చాలా కొద్ది మంది. ఆదివారం వస్తారు సరే, మిగతా రోజులు అయితే చాలా కష్టం. గూగుల్ మీట్లోనే చూస్తూ ఉంటాం మేము ఎవరెవరు వస్తారు ఎన్నికని. చాలా కష్టమైన పరిస్థితి. పోనీ ఎక్కడైనా పక్కన ఎవరైనా వాక్యం చెప్తున్నారా, వినబడుతుందా, ప్రార్థన ఉందా, అలాంటి ఆలోచనలు చాలా తక్కువ. లోకస్తుల గురించి మాట్లాడుకోవట్లేదు, వాళ్ళు వేరే విషయం. ఆ లెవెల్లోకి మనం పోలేము. మనమే మన గురించే మనం వాక్యాన్ని వినటానికి అవకాశం చాలా తక్కువ ఇస్తూ ఉంటాం. దేవుని వాక్యము ఎలా పోల్చబడిందో కొన్ని సందర్భాలను మనం చూద్దాం. నేను ఇది చాలా కొద్దిగా ఫాస్ట్గా చెప్పాలనుకుంటున్నాను, ఎక్కువగా పొడిగించదలుచుకోలేదు. దేవుని వాక్యం అనేది హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, మీరు ఒకవేళ రాసుకుంటున్న వారైతే రాసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఇందులో 4 రెఫరెన్స్ మాత్రమే నేను వివరించి మిగతా స్కిప్ చేస్తున్నాను. రెండంచులు గల ఖడ్గము, అక్కడ రెండంచులు గల ఖడ్గము అని రాయబడి ఉంటారు. అంటే దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము వంటిది. తర్వాత లూకాసు వార్త 8:11లో విత్తనంతో పోల్చబడింది. యెషయా గ్రంథము 55:10-11 వచనాల్లో వర్షము హిమంతో పోల్చబడింది. తర్వాత ఇర్మియా 23:29లో సుత్తి అగ్ని, అంటే బండను బద్దలు కొట్టి సుత్తి వంటిది కాదా నా మాట అని అంటాడు అక్కడ. కీర్తనల గ్రంథంలో 119, 103, 105లో తేనె వెలుగు.
తేనె వంటివి నా మాటలు, తేనె కంటే మధురం అంటాడు భక్తుడు. 105లో వెలుగు వంటిది, ఎఫెసు పత్రికలో ఆత్మ ఖడ్గము, యాకోబు 1:23 అది అద్దంతో పోల్చబడింది. తర్వాత 1 పేతురు 22:23లో పాలు వంటిది అని. ఇందులో కొన్ని రెఫరెన్స్లు మాత్రమే నేను స్పష్టంగా వివరించి ఈ సందేశాన్ని ముగిద్దాం అనుకుంటున్నా, అన్ని కాదు. మనం యెషయా గ్రంథము 55:10 తీసుకున్నాం. యెషయా గ్రంథము 55:10. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చినము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. దేవుని వాక్యం అనేది ఇక్కడ వర్షంతో పోల్చబడింది. వర్షం యొక్క స్వభావాన్ని మనం ఆలోచించినట్లయితే, కాసేపు మనము పొలాల గురించి ఆలోచించినట్లయితే, ఎందుకంటే వర్షం చాలా అవసరం, పొలాలకి అవసరం, రైతులకు, వాళ్ళు బాగా దాన్ని వాడుకుంటారు. వర్షం యొక్క స్వభావం ఎలాంటిదంటే, మీరు బీడు భూమి పెడితే బీడు భూమిలో ఏది ఉంటే అదే పై పెరుగుతుంది. అంటే వర్షం వచ్చినప్పుడు భూమి మీద పడినప్పుడు అక్కడ దానికి ఏది దొరికితే దాన్నే ఫలింపు చేస్తూ ఉంటారు. అలాగే బీడు భూమిలోనే రైతు విత్తనాలను నాటినాడు అనుకోండి, అట్లే చల్లినాడు అనుకోండి, అవి వచ్చే లోపల విత్తనాలు పెరిగి పెద్దగా అయ్యే లోపల అక్కడున్న బీడు లేదా అవి తెల్లరగాయ చెట్లు కానీ కళ్ళ చెట్లు కానీ ఏమున్నా దాన్ని అణిచివేస్తాయి. మనకు లూకాసు వార్త 8:9-15 ఈ ఉదాహరణ మనకు అర్థం కావాలంటే అక్కడికి వెళ్ళాలి మనం ఒకసారి. లూకాసు వార్త 8:9-15 14 చదువుకున్నాను. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారణ చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు. ఇక్కడ ముండ్ల పొదలలో పడిన వారు విత్తనాన్ని వాక్యాన్ని విత్తనంతో పోల్చాడు ఇక్కడ. అంటే విత్తనము ముండ్ల పొదలో పడినప్పుడు ఏ విధంగా అయితే దాన్ని పెరగనివ్వదో, అదే విధంగా రైతు బీడు భూమిలో చల్లినప్పుడు విత్తనాలని, ఆ బీడు భూమిలో కూడా విత్తనం అనేది ఫలించదు. అందుకే వాళ్ళు దాన్ని క్లీన్ చేసి బాగా శుభ్రం చేసి ట్రాక్టర్లు పెట్టి లేదా ఎద్దులను పెట్టి దున్నించి నీట్గా చేసి ఏది ఉండకుండా ఏరేసి నీట్గా అప్పుడు విత్తనాలు నాటడానికి, వర్షం వచ్చే ముందు లేదా వర్షం వచ్చిన తర్వాత నాటడానికి ప్రయత్నిస్తారు రైతులు. అంటే వర్షం యొక్క గుణం అనేది, స్వభావం అనేది రైతులకు బాగా తెలుసు. దాన్ని ఎప్పుడు వాళ్ళు ఆలోచిస్తూ పరీక్షిస్తూ దాని విషయమే వాళ్ళకు చింత ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ విషయం అనేది బాగా తెలిసింది. మనం ఎప్పుడు వాక్యాన్ని ఆలోచిస్తూ ఉంటామో వాక్యం యొక్క స్వభావాన్ని తెలుసుకోలేకపోతున్నాం. మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక, అక్కడ కూడా ఇదే మాట మనం ఇందాక యెషయా గ్రంథము 55:10-11 చదివిన మాట మళ్ళీ ఇక్కడ రాయించినట్టుగా మనం చూడొచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇందాక మనము వాక్య పఠనం కూడా చేసుకున్నాం. 6:7 నుంచి చదువుదాం. 6:7 నుంచి 202 పేజీ మంది. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను
ఫలించుచు దేవుని ఆశీర్వాదం పొందును. దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చతీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జించబడి శాపం పొందదగినదగును. తుదకది కాల్చివేయబడు. వర్షాన్ని ఈడ స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. ఎట్లనగా భూమి మీద తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయకూడదు వారికి అనుకూలమైన పంటను అది ఇస్తుంది. నువ్వు ఏది విత్తితే అదే పంట. పత్తి గింజలు విత్తితే పత్తి చెట్లు ఇక్కడ నుండే కనిపిస్తున్నాయి మనకు. ఏది ద్రాక్ష తోట వేసుకుంటే ద్రాక్ష తోట, ఏది విత్తితే అది. నువ్వు ముండ్ల తోపుల్లోనే వేసినావు అనుకోండి విత్తనాలు, దానికి తగినంత ఫలం అదే వస్తుంది. మన హృదయం కూడా వాక్యం యొక్క స్వభావాన్ని మనం ఆలోచించినప్పుడు మన హృదయంలో కూడా ఏది చెత్త చెదారం ఏది తీసుకోకుండా, దానికి యాకోబు పత్రికలో మనకు ఒక మాట రాయబడి ఉంటుంది, ఏ విధంగా వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలని. ఒకసారి అది చదువుకొని ఈ వాక్యాన్ని వివరించుకున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం 21 నుండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మానాలి అంటే హృదయంలో ఆత్మ రక్షించబడాలంటే హృదయంలో కొన్ని ఉంటాయి, శరీర సంబంధమైన క్రియలు కొన్ని ఉంటాయి, లోకంలో మనము నేర్చుకొని అభ్యాసం చేసిన క్రియలు కొన్ని ఉంటాయి. సంఘంలోనికి రాకముందు మనమంతా లోకస్తులం కనుక ఎన్నో మన లోకంలో బాగా లోక ప్రభావం కానీ లేదా మనమే కష్టపడి కానీ అభ్యసించి కానీ కొన్ని చెడిపోయి ఉంటాం. మనము లోనంత దుష్టత్వము, కల్మషము, అసూయ, ఎన్నో భయంకరమైన స్వభావాలతో మనం ఉంటాం. వాటన్నిటిని తీసి ఆ చెత్త చెదారాన్ని అంతా తీసి పక్కన పెట్టి వాక్యాన్ని వింటే కానీ స్పష్టంగా ఫలించము. 30 60 100 ఫలించాలి అంటే మనిషి ఫస్ట్ లోపలున్న చెత్త చెదారాన్ని తీసివేసుకోవాలి. ఆ చెత్త చెదారాన్ని తీసివేసుకోకుంటే ఏ విధంగా అయితే రైతు తన పొలాన్ని బీడుగున్న భూమిలో అట్లే వేసేస్తే ఎట్లయితే విత్తనాలు సరైన ఫలితాన్ని పొందుకోడో అదే విధంగా హృదయంలో చెత్త చెదారము ప్లస్ వాక్యం, దేవుని వాక్యం రెండు కలిపిపోతే ఓ రోజు ఒక అడుగు దేవుల్లోనూ ఒక అడుగు లోకంలో. అంటే ఎవరేంటో ఇప్పుడు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, పంట వేసినప్పుడు భూమిలో చెట్లు పాత నిబంధనలో ఇశ్రాయేలులకు మిక్స్ వేయొద్దండి అని చెప్తాడు. విత్తనాలు మిక్స్ విత్తద్దండి అంటే అన్ని విత్తనాలు కలిపి విత్తద్దండి, ఏ పంట చేతికి రాదన్నమాట. కొన్ని తీగలు వచ్చే ఉంటాయి, కొన్ని చక్కగా మలిచే ఉంటాయి, కొన్ని ఎక్కడ మలిచే ఉంటాయి, అన్నీ ఒక దగ్గర వేయలేము. మిక్స్ వేయొద్దండి అని చెప్తాడు వాళ్ళకి. అదే విధంగా ఈరోజు కూడా రైతు మిక్స్ వేసినాడు అనుకోండి, అంటే ఆల్రెడీ బీడు భూమి ఉంది, ఆల్రెడీ ఏదో మలిచినాయి, దున్నాడు, కాకపోతే వేరే బీడు అన్నీ వేసేసినాడు ఈ విత్తనాలు. ఏ విధంగా ఉంటుందంటే ఏది ఏ చెట్టో గుర్తుపట్టలేడు తొందరగా. అదే విధంగా మనిషి కూడా తన లోపల పెట్టుకున్న దుష్టత్వము, కల్మషము, విర్రవీగుచున్న అన్ని పెట్టుకొని అసూయ అవన్నీ వాక్యాన్ని విన్నప్పుడు ఇతను లోకస్తుడా లేకపోతే క్రైస్తవుడా? కన్ఫ్యూజన్. ఇప్పుడు ఇంతకు లోకస్తుడా క్రైస్తవుడా? లోకానికి కన్ఫ్యూజనే, ఇక్కడ చూస్తున్న పరిస్థితులకు కన్ఫ్యూజన్. ఏ స్పష్టత ఉండదు మనిషిలో. అక్కడ లోకంలోనికి పోయినప్పుడు ఇతను క్రైస్తవుడా లోకస్తుడా అని వాళ్ళకు క్వశ్చన్ రైజ్ అవుతుంటుంది. ఇటు సంఘంలోనికి వచ్చిన తర్వాత మనకు క్వశ్చన్ రైజ్ అవుతుంటుంది, ఇంతకితను లోకస్తుడా క్రైస్తవుడా? ఎందుకంటే అంత మిక్స్ చేసుకున్నాడు లోపల, మిక్స్ చేసినాడు లోపల అంతా. హృదయంలో చెత్త చెదారము ఉంది, వాక్యం ఉంది. ఒక్కోసారి దేవుడు గొప్పోడండి అంటాడు, ఒక్కోసారి ఆ సినిమా చూడాలరా ఈ సినిమా చూడాలరా అంటాడు. స్పష్టత లేదు. అంటే దేవుని వాక్యం అనేది వినాల్సిన విధంగా వినాలి. అందుకే మనకి యాకోబు పత్రికలో ఏమంటున్నాడంటే, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. తర్వాత ఏమంటాడంటే, కేవలం మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించి వారే ఉండండి.
వినువారు అంటే ఇందాక నేను చెప్పాను, వినడానికి చాలా మంది అవకాశం ఇవ్వరు. చాలా మంది వినడానికి అవకాశం ఇస్తారు, కానీ దాన్ని పాటించడానికి అవకాశం ఇవ్వరు. వినడానికి అవకాశం ఇచ్చేవారు కూడా చాలా మంది ఉన్నారు, కానీ దాన్ని పాటించాలంటే చాలా కష్టం. మనం ఇందాక మీకా గ్రంథంలో ఒక మాట చూసుకున్నాం. దేవుడు కోరింది ఏంటంటే నీతి న్యాయములు కలిగి జీవించడం. దాని వలన వచ్చే ప్రతిఫలం ఏంటంటే సాటి మనిషికి ప్రేమ కలిగి జీవిస్తారు. అంతకన్నా దేవుడు ఏం కోరలే. మీరే బాగుండండి అంటున్నాడు దేవుడు. నేనేం కోరలే మీరేం ఎద్దులు కావాలని, అది కావాలని, బలులు కావాలని నేనేం కోరలేదు. ఇంకో దగ్గర సేవా దేశపు అంత బంగారం నాకే ఎలా అంటాడు దేవుడు. అంటే బంగారం కూడా కోరలే. ఎంత విలువైంది నువ్వు దేవుడికి ఇస్తున్నావో అవన్నీ నాకు అవసరం లేదు, నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించు, అదే నాకు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మన నుండి. అంటే కేవలం వాక్యాన్ని విని ఆ విధంగా జీవించడం మనిషికి ఎందుకు అంత కష్టమైంది. ఇందాక మనం కొన్ని రెఫరెన్సులు చూసుకున్నాము. అందులో ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూసుకున్నాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అంటే వాక్యం ఎలాంటిది అని చెప్తుందంటే ఇక్కడ ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులలో ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం ఎంత గొప్పదంటే రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించుమట్టుగా తూరిపోతుంది లోపలికి. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రెండంచులు గల ఖడ్గం ఉంటే మనం చూస్తే అసలు దాని లోపలికి ఇట్లా పట్టి కుచ్చేస్తే అట్లా ఎమకనా లేకుంటే ఇంకోటి ఏది పట్టించుకోదు, చూసుకుంటే వెళ్ళిపోతుంది లోపలికి అంతే. మనం ఇంతకుముందు సినిమాల్లో చూసుంటాం. అంటే డూప్లికేట్ కాకపోతే చూపిస్తూ ఉంటారు. పట్టి దూరిస్తే అవతలకి ఏది అడ్డం రావు, ఇంక ఎమక అడ్డం రావు, ఎన్నుపూస అడ్డం రాదు, ఏం అడ్డం రాదు, అవతలకి వెళ్ళిపోయి ఉంటారు. దానికంటే వాడిగలది దేవుని వాక్యము. ఏదేది పట్టించుకోదంటే అది దేవుని వాక్యం అయితే ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించి మట్టుతో దూరుచు లోపల దూరిపోతుంది వాక్యము. ఇవ్వాలి, చోటు ఇవ్వాలి హృదయంలో కొద్ది అంతే. మన హృదయంలో కొంచెం చోటు ఇస్తే దానికి లోపలికి దూసుకొచ్చేస్తుంది. అది ఎంత చెత్త ఉన్నా ఎంత చదారాలు ఉన్నా తీసి బయటికి పాడేస్తుంది. మనిషి ఏ విధంగా నీతి కలిగి బ్రతకాలో నేర్పిస్తుంది వాక్యం మనకు. అంత గొప్పది వాక్యం అంటే. అంత గొప్ప వాక్యాన్ని ఇచ్చిన కారణం ఏమిటంటే దేవుడు ఒకటే, నిత్య జీవమును స్వతంత్రించుకోవాలి మనిషి, తన కుమారుని యొక్క స్వరూపంలోనికి రావాలి మనిషి. అలా బ్రతకాలని ప్రతిసారి మనం ఫాలో చేస్తూనే ఉన్నాడు దేవుడు. ఊరికనే వదిలిపెట్టలే మనల్ని, ఎవరిని ఊరికే వదిలిపెట్టలే దేవుడు. అందరికీ వాక్యాన్ని వినిపిస్తూనే ఉన్నాడు. మనం ఇక్కడ ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో చదువుతున్నప్పుడు 8వ వచనంలో ఒక మాట ఉంది. 8వ వచనంలో మన పాఠానికి సంబంధించిన మాట అక్కడే ఉంది. అయితే ముండ్ల దుప్పులను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును, తుదగది కాల్చివేయబడును. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడుచుకున్నప్పుడు తనను తాను మోసం చేసుకుంటున్న సంగతి ఒకటైతే తను శాపానికి గురి అవుతాడు. ఏ విధంగా నేను ఒక సొంతంగా 2 సంవత్సరాలు నేనే పొలం పని చేశాను కాబట్టి, అంటే ఏదైనా పంట వేసినప్పుడు అది ఒకవేళ ఫలితం రాకపోతే పీకేసేస్తాం, అంటే వేస్టింగ్. అది ఒకసారి నెల పెంచిన పంటలు పీకేసాం, పత్తి చెట్లు మేము. చాలా బాధేసింది పీకేటప్పుడు వాస్తవానికి, అప్పుడు కూడా నష్టమైంది. కానీ పీకక తప్పలేదు. ఆ స్థలం కావాలి వేరే దానికి వేయాలంటే. సీడ్ పత్తి వేసినాం, మోగ పత్తులు ఆడపత్తి అని 2 రకాలు ఉంటాయి, క్రాసింగ్ చేయాలి. ఇచ్చేవారు విత్తనాలు వేరే ఇచ్చేసినారు, మగ విత్తనాలు దీనికి సెట్ గానే ఇచ్చేసినారు. వేరే వేయడం వల్ల ఏమైందంటే ఇవి దీనికి సెట్ కావసలు తేడా జరిగిపోతాయి మొత్తానికి.
నెల పెంచిన తర్వాత పీకేసి వేరే వేయాల్సి వస్తుంది. కాల్చి వేసినాం తర్వాత ఇంకేం చేయలేమంటే ఇంతే ఉంటాయి, కనీసం పొయ్యిలో కూడా పెట్టుకోలేము. కుప్ప వేసి బాగా కాల్చి వేసామన్నమాట. అదేవిధంగా మనిషి కూడా దేవుని కోసం బ్రతకనప్పుడు, దేవుని అడుగుజాడల్లో నడుచుకున్నప్పుడు, వాక్యాన్ని ఎంత ఇచ్చినా ఎంత వినిపించినా లోపలంతా అదే పెట్టుకున్నప్పుడు వచ్చి 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 ఏం చేస్తుందంటే నీలో ఏది ఉందో దాన్నే బలపరుస్తుంది. నీలో ఏది ఉందో దాన్నే బలపరుస్తుంది. నీలో దుష్టత్వం ఉందా ఇంకింత పెరిగిపోతుంది. నీలో కల్మషం ఉందా ఇంకింత కల్మషం వచ్చేస్తుంది. నీలో వ్యభిచారము మోహపు చూపులు ఉన్నాయా ఇంకింత పెంచేస్తుంది దాన్ని. అంటే ఇంకింత పనికిరాని వాళ్ళని చేసేస్తుంది వాక్యము. ఊరికినే మరలదు. నా దగ్గరికి అన్నాను చూడండి, దేవుని వాక్యం ఊరికినే మరలదు. వర్షంని పోలుస్తూ ఎట్లనగా భూమి మీద తన మీద తరచుగా కురిగి వర్షంను త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడనో వారికి అనుకూలమైన పైరులను ఫలించుతూ దేవుని ఆశీర్వచనం పొందు. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయము మనకు అక్కడ స్పష్టంగా ఒక మాట రాయబడి ఉంటుంది. 55వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం డైరెక్ట్గా. 11 కంటే కొద్దిగా పైన ఉండేది. అలాగే నా నోట నుండి వచనము ఉండును, నిష్ఫలముగా నా యొక్కకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నిష్ఫలముగా నా వాక్యము, నా మాటలు పోవు. దేవుడు చేసినది సృష్టిలో కానీ ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఏది వృధా పోదు. నేను నా పిల్లలకి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ విషయం బాగా చెప్తుంటాను. అది పిల్లలకే సరిపోతుంది, పెద్దలకు సరిపోదు. కాబట్టి ఆ విషయాన్ని నేను వివరించదలుచుకోలేదు. మీరు అర్థం చేసుకుంటారని నేను వేసుకున్నా. సృష్టిలో ఏది వృధా కాదని మనకు బాగా తెలుసు. అది ఏదైనా సరే, చెట్టును పట్టుకున్నా పుట్టను పట్టుకున్నా ఏదైనా ఏదో ఒక పనికి ఉపయోగపడుతూనే ఉంటుంది. ఏది వేస్ట్ అయ్యేటట్టు దేవుడు సృష్టించలేదు. అలాగే దేవుని మాట వాటన్నిటికంటే విలువైనది. ఎందుకంటే ఆ సృష్టిని సృష్టించిందే దేవుని మాట. అది ఇంకా గొప్పది. తన నామం కంటే గొప్ప చేసి ఉన్నాడని అంటారు దేవుని వాక్యాన్ని. అంత గొప్ప వాక్యాన్ని వృధా ఎలా పోనిస్తాడు అనుకుంటున్నారు? అది వృధా పోదు, తిరిగి వృధా పోదు. వర్షం భూమి మీద పడిందంటే ఏదో భూమి మీద దాన్ని ఫలించే పోతుంది, దాన్ని పెద్దగా చేసే పోతుంది. దాని స్వభావం అది. వాక్యం యొక్క స్వభావం కూడా కిందికి మనిషి దగ్గరికి వచ్చినప్పుడు, ఎవరైనా సువార్థికుడే చెప్తున్నప్పుడు, ఎవరైనా సేవకం ద్వారా వింటున్నప్పుడు, ఎవరి ద్వారా నువ్వు విన్నా కూడా అది నిష్ఫలంగా పోదు. ఆయన పడిన ప్రయాస వ్యర్థం కాలేదు, చెప్పిన ప్రయాస మనకు వ్యర్థం కాలేదు. చేయాల్సిన పని ఖచ్చితంగా చేస్తుంది. వింటూ 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 కొంతమంది కఠినులు అయిపోయి ఉంటారు. కఠినత్వం వచ్చి ఉంటారు. ఇలాంటిదే అది శాపానికి గురై ఉంటారు అన్నమాట. కఠినత్వం, మొండి. ఏ మాట చెప్పినా బైబిల్లో ఏడాది చెప్పినా నువ్వు అసలు కదిలింపులే ఉండవు. అంటే మనకు యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, చదువుకున్నాము. అది దీనికి బాగా సూట్ అవుతుంది. 2వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాట అర్థం కావాలంటే ఆ మాట మనం చదువుకుంటే 2:26లో ఒక మాట చదువుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే ప్రాణం లేని శరీరం ఏ విధంగా మృతమైందో క్రియలు లేని విశ్వాసం కూడా మృతము. అంటే ఒక మృతము అంటే చెప్పాలంటే శవము. కొంతమంది శవాలుగా మారిపోయి ఉంటారు అన్నమాట. వారికి ఏ వాక్యం చెప్పినా ఫలించేది. అంటే కొన్ని భూములు కూడా అలాంటివి ఉంటాయి, సౌడు భూములు అంటారు. నువ్వు ఎంత వాన కొట్టినా ఎంత నీళ్లు పెట్టినా దాని మీద మలిసేదే లేదు అసలు చెట్టు. అలాంటి భూములు కూడా ఉన్నాయి. అంటే ఆ భూమి యొక్క స్వభావం అది. నువ్వు ఏది పెట్టినా, ఏ పిండి ఇచ్చినా, దానికి ఏం మందు వేసినా చెట్టే మలిసినా ఇంత మలిసి అట్లే ఎండిపోతుంది. ఏరు నాటబడి గట్టిగా ఉంటుంది సౌడు భూమి అంటే. మీరు ఏమంటారు నాకు తెలియదు. సౌడు భూమేనా? సౌడు భూమి, సౌడు భూమి అంటాను. అక్కడ ఏరు మలిసినా ఇంతే గట్టిగా సెట్ అయిపోతుంది, అంతే. సిమెంట్ సెట్ అయినా ఏరు మాలోకి ఇంకా చనిపోతుంది. అది కూడా మనకు లూకాసు వార్త 8, 9, 15 వచనాల్లో దాని గురించి కూడా చెప్తారు. బండ మీద విత్తనం అని. అది కూడా ఈ విధంగా అనుకోవచ్చు.
అంటే కొంతమంది ఏ విధంగా ఉంటారంటే నువ్వు ఎంతన్నా చెప్పు, వాటిని గద్దించి చెప్తావా లేకపోతే అరిచి చెప్తావా కరిచి చెప్తావా, ఎలా చెప్పినా చలనమే ఉండదు అసలు. అవు కొద్దిసేపు అన్నా ఉండదు కనీసం. కొంతమంది కొద్దిసేపు అన్నా ఉండదు. వినిన వెంటనే సంతోషించును అంటారు కొంత. అక్కడ మనకి లూకాసు వార్తలు వినిన వెంటనే సంతోషించి అవతల మర్చిపోతారు. ఆ విధమైన కూడా ఉండదు కొంతమంది. త్రోవ ప్రక్క ఉండి వారు మాదిరిగా వింటారు, వెంటనే చపాతి చేసుకోబోతుంది. అంటే కనీసం మనసులో ఫలించడానికి కూడా లేదా ఆలోచించడానికి కూడా సమయాన్ని ఇవ్వనంతగా అపవాది వాళ్ళ మీద పనిచేస్తూ ఉంది. ఎందుకంటే అది వాళ్ళ మనుషులు కాదు. వాళ్ళ మనుషులకు దాని మీద గట్టి అధికారం ఉంటుంది అన్నమాట. దేవుని మనుషులు తాకాలంటే అంత ఈజీ కాదు కదా. ఫోన్ అవుతున్నట్టు చలనం లేని వాళ్ళు శవాలుగా మారి ఉంటారు కొంతమంది. శవము, ఆ ఒక్క శవము వలన లేదా ఆ శవాల వలన ఇంకా కొంతమంది చెడిపోయే అవకాశం ఉంది. శవం ఊరికనే ఉంటుందా? కంపు కొడుతుంది. శవం ఊరికనే ఉండదు, కంపు కొడుతుంది. ఎలాంటి కంపు? అసూయ, దుష్టత్వము, కల్మషము, వ్యభిచారము, మోహపు చూపులు, ఇంకా ఎన్నో పనికి మారిన బుద్ధులు. అంటే ఆ శవం ఊరికనే ఉండదు, కంపు కొడుతుంది. దాన్ని పొడి చేయాలి. దాన్ని పొడి చేస్తేనే మిగతా జనాలు సేఫ్గా ఉంటారు. ఆ శవాన్ని పెట్టుకొని ఇంట్లోనే కూర్చున్నాం అనుకో, మా శవం మా శవం అని, అది చెడిపోయి పురుగులు పడి మనకు వాసన కొట్టి మనము చెడిపోయి మనము శవాలు అవుతాం దాంతో పాటు. అంటే ఒక కఠినాత్ముడు, ఒక శాపం పొందిన వ్యక్తి ఉంటే తను మాత్రమే చెడిపోయేది కాక మిగతా కొంతమందిని చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆ శవాలుగా మారకూడదు. ఒక శవం మాదిరిగా, చలనం లేని శవం మాదిరిగా, క్రియలు లేని విశ్వాసం అనుకుంటే ఖచ్చితంగా శవం వంటి వారము, శాపము పొందిన వారం మనము. మనకు అర్థం కావడంలో మనం శాపానికి గురి అయినామని. మనం వాక్యం వింటున్నప్పుడు ఏ చలనము లేదు. అద్దంలో తన ముఖం ఇందాక అద్దం పోలి ఉంది వాక్యం అని మనం చూసినప్పుడు అద్దం ఎదురుగా నిలిచి మనిషి ఏమి సరి చేసుకోకుండా వెళ్ళిపోయినాడు, మరి అవతల మర్చిపోతాడు కొద్దిసేపు. నాకు అలాంటి అలవాటే ఉంది. నేను అద్దం ముందుకి ఎక్కువ పోను, కాకపోతే వాక్యం దగ్గరికి వస్తాను, అద్దం దగ్గరికి ఎక్కువ పోను. అంటే మనిషి అద్దం దగ్గరికి పోయినప్పుడు తనను తాను సరి చేసుకోవాలి. అందుకే వెళ్ళాలి అద్దం దగ్గరికి, లేకుంటే నీకేం పని అద్దం దగ్గరికి? అంతే కదా. చేతిలోకి అద్దం తీసుకున్నావు అంటే నీకేం పని అసలు? ఏదో తలదూకోనికో లేదా పౌడర్ పట్టుకుంటే సరిపోయిందో లేదో ఏదో చూసుకోవాలి. ఏది చూసుకోకుండా అద్దం ఎందుకు తీసుకున్నావు చేతికి? అసలు అద్దాలే అమ్మడం ఎందుకు? ఇంకా వాక్యం అనేది అర్థంతో పోలి ఉంటుంది. సరిచేయనికి అది వాక్యం సరిచేసే పని దాన్ని. గద్దిస్తుంది వాక్యము, హెచ్చరిస్తుంది, ఓదారుస్తుంది, ఆదరణ కలిగిస్తుంది వాక్యము. నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. ఏది సరైనది కాదు, ఏది సరైనది కాదో చెప్తుంది వాక్యము. ఏంది అప్పుడు చూసినా నన్ను గద్దిస్తా ఉంది వాక్యము, ఏదో నా గురించే చెప్తున్నట్టుంది ప్రతిరోజు అని చాలాసార్లు అనిపిస్తుంది. అంటే కొంతమందికి అంటే అది తనకు రియల్ వాక్యానికి సూట్ అయినా మనం ఏం చేయలేము. ఆ విషయం ఏమన్నా నా గురించే కానీ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారా అని. నేను మా ఊర్లో కూడా ఈ పరిస్థితిని అనుభవించాను. కొంతమంది నాకు మా నాన్న గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ మా నాన్న రాడు, వాక్యాన్ని వినేకి వచ్చేవాడు కాదు. వచ్చినా బయట కూర్చునేవాడు, బయట కూర్చేసుకొని. నాకు మా నాన్నను చూస్తూ చూస్తూ ఒక విషయం అర్థమైంది అన్నమాట. ఏం అర్థమైందంటే భక్తిహీనుడు దేవుని సాన్నిధికి రాని తెగింపడు. అసలు రాని తెగించలేడు. వస్తే మొత్తం పడేని కొడతానే ఉంటుంది వాక్యం. అది భరించలేక దూరం అంటాడు మనిషి అన్నమాట. అది భరించలేక కొంతమంది ఏం చేస్తారంటే దూరమే పారిపోతూ ఉంటారు. ఎందుకు వచ్చిన గొడవ, పోయి 2 దెబ్బలు తిని వచ్చేది అవసరమా? వాళ్ళు మరీ డేంజర్. పోయి 2 దెబ్బలు తిని వచ్చేదండి. ఆ వాక్యం యొక్క స్వభావం 2 అంచెల కట్టగమన్నాడు కదా. బండనెత్తు పగలు కొడుతుంటే మనం ఎంత, మన హృదయాలు ఎంత, మనం అవకాశం ఇవ్వాలి. కానీ చివరిగా ఒక మాట చూసి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త చివరిగా ఒకే మాట చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. 25:41.
అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూచి, ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, శపింపబడిన వారులారా, నన్ను విడిచి నన్ను విడిచి అపవాదికిని అపవాదికిని వాని దూతలకును వాని దూతలకును సిద్ధపరచబడిన సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నిత్యాగ్నిలోనికి పోవుడి. శపింపబడిన వారితో చెప్తున్న మాట యేసుక్రీస్తు. శపించబడి ఎడమ వైపున ఉన్న శపించబడిన వారులారా, మీకు ఇక్కడేం పని? మీరు వెళ్ళిపోండి, అపవాదికి దాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోండి. మీరు ఇక్కడ సెట్ కాదు పరలోకానికి. భూమి మీద ఉన్నప్పుడు సృష్టిని సృష్టించినది మొదలుకొని నేటి వరకు ఏ మనిషి అయినా నాకు ఫలానాది కొరత ఉంది, తండ్రిని వీళ్ళు పెట్టలే భూమి మీద అని చెప్పడానికి వీలు లేకున్నట్టు దేవుడు మనం చూశాడు. ప్రతీది చెప్తూ ఉన్నాడు, ప్రేమను చూపిస్తా ఉన్నాడు, సహనంతో చెప్తున్నాడు, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు మన ఎడల. కానీ శపించిన వారి ఎడల మాత్రం దేవుడు కఠినంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అట్టి వారిని మార్చడం అసాధ్యం అని చెప్పినాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. అట్టి వారిని ఒక్కసారి నూతనపరచబడి ఆత్మ సంబంధమైన వరములను రుచి చూచి తిరిగి లోకం వైపు తిరిగేవాడు తిరిగి మార్చబడడం అసాధ్యము. దేవుడే అసాధ్యం అని చెప్పిన తర్వాత మనం సుసాధ్యం అని చెప్పడానికి వీలు లేదు. ఈజీ కాదన్నాడు దేవుడు, అది కాని పని అన్నాడు. అసలు అలాంటి పరిస్థితుల్లోనికి ఎవరైనా మనం వెళ్ళుంటే దయచేసి ఇది ఒక గొప్ప అవకాశం అని భావించి, ఎంతవరకు వాక్యానికి మన హృదయం స్పందిస్తూ ఉంది. లూకాసు వార్త 9:15 అక్కడ ఒక గొప్ప విషయం ఉంది. 9 నుండి 15 వచనాల్లో ఏ లెవెల్ మంది, ఏ కేటగిరీ అని చూసుకోవచ్చు మనం. అక్కడ ఇంతకాలం మనం జీవించాం కదా సంఘంలోన, మన లెవెల్ ఏంటో అది చెప్తా ఉంటుంది. అది 4 పాయింట్స్. అక్కడ మనం ఏ లెవెల్కి చెందిన వాళ్ళము. ప్రతిసారి చదువుకున్నప్పుడల్లా మనకంటూ ఒక లెవెల్ గుర్తుగా వస్తాను, ఈ లెవెల్కి నేను చెందినాను అని అనిపిస్తూ ఉంటాం. అంటే కింద మంచి నేల నుండి విత్తనములు యోగ్యమైన మంచి మనసుతో ఫలిస్తే ఆ లెవెల్కి చేరుకోవాలి మనం. మిగతా 3 లెవెల్ దాటేయాల్సి ఉంది మనం. మన హృదయం ఎంతవరకు వాక్యానికి స్పందిస్తుంది. విని విని మా ఊరు వైపు అంటారు, ఎనుగొడ్డు మీద వాన పడినట్టు అన్నట్టు. అంటే బర్రె మీద వర్షం కురిసినట్టు. ఏం కురిసినా ఎంత కురిసినా దానికి ఏ సంబంధం ఉండదు, దానికి అంత చలనం ఉండదు. సేమ్ బీడుబారిన భూమి, ఎంతన్నా కొట్టు వాన అట్లే నిల్చుంటుంది. అది ఎంత వాక్యం చెప్పినా వినక 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 కఠినమైపోయి హృదయం. దేవునికి చోటు ఇవ్వకపోతే ఎవరు రక్షించలేరు మనల్ని. ఒకసారి మీరు అందరూ పూర్ణ ఆలోచించుకొని మంచి మనసుతో, ఒకవేళ అలాంటి హృదయం వచ్చి ఉంటే సరి చేసుకోవడానికి మనం ఇష్టపడి దేవుని వద్ద పశ్చాత్తాపపడి ప్రాధాయపడి దేవుని బతిమలాడుకుంటే ఇంకో అవకాశం ఇచ్చే అవకాశం ఉందేమో దేవుడు మనకి. రాహాబను వేశ్యానే మార్చగలిగినాడు దేవుడు. ఆమె వ్యభిచారి అని స్త్రీ అని రాయబడింది ఆమె గురించి. అంత గొప్ప తల్లిగా ఆమె పేరు తెచ్చుకుంది రాహాబను వేశ్య. తన కుటుంబాన్ని మార్చుకోగలిగింది ఆమె. తర్వాత పౌలు గారి కంటే కిరాతకుడు ఎవరు కనపడరు మనం తర్వాత చదివితే. అలాంటి గొప్ప వ్యక్తిగా ఆయన ఎదగడం జరిగింది పౌలు గారు. అంటే అలాంటి వ్యక్తులను సైతం ఎంతో లోపలికి పాపంలోకి మునిగిపోయిన వాళ్ళని కూడా లేపి కూర్చోబెట్టింది వాక్యం. కానీ మనం కూర్చోబెట్టలేకపోతుంది వాక్యం. దయచేసి అందరూ ఆలోచించాలని సంగతులు. ఈ కొద్ది మాటలతో అందరూ హెచ్చరింపబడి ఇక్కడ నుంచైనా దేవుని కోసం బ్రతకటానికి, నిజంగా వాక్యానికి చోటు ఇవ్వకపోతే ఏది చేసినా వ్యర్థమే. అసలైంది అది, అన్నిటికంటే అసలైంది. మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎంత పని చేసినా, ఎంత బండ్లు చూసినా, ఇంకోటి ఏది చేసినా, దేవుని వాక్యానికి చోటు ఇవ్వకపోతే హృదయంలో ఏది చేసినా వ్యర్థమే, సున్నా. ప్రతి ఒక్కరు దయచేసి ఇది ఒకసారి ఆలోచించి తమను తాము పరీక్షించుకోవాలని ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ అందరికీ మరోసారి ఉన్నాను.